నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మన పాశం రెసిపీ. తెలంగాణ స్టైల్లో సూపర్ టేస్టీగా కమ్మగా పాశం ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. పాశం అందరూ చేసుకునేదే కదా రెగ్యులర్గా, కానీ పాశంకి ఆ కమ్మటి రుచి రావాలంటే సీక్రెట్ టిప్స్ అంటూ ఉంటాయండి. సో ఆ మెయిన్ సీక్రెట్ టిప్ ఏందో నేను ఇవాళ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూసేయండి. సో నేను ఇక్కడ ముందుగా చూడండి, గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఎక్కువ కాకుండా ఇలా చిటికెడు వేసుకుని నీళ్ళని పోసుకుంటూ మనము చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలాగే దీన్ని కూడా మంచిగా తడుపుకొని ఇలా పెట్టుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా తడుపుకున్నాక మనము ఇలా చిన్నగా ముద్దలాగా చేసుకొని ఇలా తాలికల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. కావాలంటే పొడి పిండి పెట్టుకుంటూ మనం ఇలా చేసుకుంటే ఈజీగా తాలికలు వస్తాయన్నమాట. ఈ విధంగా మనం ప్లేట్లోకి వేసుకుంటూ ఇవి అంటుకోకుండా ఉండాలంటే పొడి పిండి చల్లుకోవాలండి ప్లేట్లో. ఈజీగా మనకు అంటుకోకుండా విడివిడిగా సపరేట్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ అన్ని కూడా తాలికలను చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. మేము ఇక్కడ చూడండి, ఇద్దరు ఉంటే ఈ పని ఈజీగా అయిపోతుంది. ఒకరు ఉంటే చాలా కష్టంగా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఒక 2-3 ఉంటే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక 8 నుండి 10 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక దీన్ని మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద నేను ఇక్కడ ఒక 2 cups అంత పాలు వేడి చేసుకుంటున్నాను. అది కూడా మనం వేడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలి స్వీట్లోకి. సో ఇక్కడ చూడండి, వాటర్ కూడా మంచి బాయిల్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీటిని అన్నిటిని కూడా ఇందులోకి వాటర్లోకి వేసేసుకుందాం. ఇలా వాటర్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్లోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఏమాత్రం కూడా అంటుకోకుండా ఇలా విడివిడిగా చక్కగా ఉంటాయి తాలికలు. ఇలా చూసారా, మంచిగా ఒకసారి కలిపేసుకొని ఈ పాల తాలికలన్నీ కూడా మంచిగా మెత్తగా మగ్గేంత వరకు మనము దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అడుగు అంటకుండా మనం దీన్ని కలుపుతూ ఉండాలండి. ఇక్కడ ఒక పక్క చూడండి, మంచిగా పాలు కూడా మంచిగా బాయిల్లోకి వచ్చేసాయి. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, తాలికలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి అనమాట. అది హార్డ్గా ఉంటే కనుక మనం మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఉడికించి తీసుకోవాలి తాలికల్ని. ఆ తర్వాత ఇక్కడ చూడండి, 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంని మనము అంటే ఒక 600 గ్రాములు నేను ఇక్కడ తీసుకున్నాను బెల్లం. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో పాశం దానికి తగ్గట్టు మీరు బెల్లంని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బెల్లం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. బెల్లం ఈజీగా కరిగిపోతుందండి. ఇందులో బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు దీన్ని మనం మంచిగా ఉడికించి తీసుకోవాలి. ఆ తర్వాత చూడండి, మనం 1/2 kg అంత పిండి తీసుకున్నాం కదా ముందుగానే గోధుమ పిండి. అందులోంచి ఒక బౌల్ అంతా నేను గోధుమ పిండి సపరేట్గా పెట్టేసుకున్నాను. అందులోకి ఇలా వాటర్ యాడ్ చేసుకుని థిక్ పేస్ట్ లాగా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పాశం థిక్నెస్ అనేది, టెక్స్చర్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా పిండి వేసుకుంటూ మనం మంచిగా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా పిండి వేసాక మంచిగా ఉడికించుకోవాలండి. పచ్చిపిండి కాబట్టి దీన్ని మంచిగా కుక్ చేసుకొని తీసుకోవాలి మనము. ఇలా చూడండి, చక్కగా కన్సిస్టెన్సీ మారుతుందనమాట. ఆ తర్వాత మనము ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, పాలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. పాలు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ అయితే పచ్చిపాలు వేస్తుందండి ఎప్పుడు కూడా ఈ స్వీట్ చేసినప్పుడు. కానీ చాలామందికి డౌట్ ఉంటుంది, ఇందులో పచ్చిపాలు వేస్తే విరిగిపోతాయని. కానీ ఏమాత్రం అలా అవ్వదండి. అలా డౌట్ ఉన్న వాళ్ళు ఇలా ముందుగానే పాలు వేడి చేసుకొని ఇందులోకి వేసేసుకోవచ్చు. పాలు ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, నేను కొంచెం నెయ్యిలో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేయించి తీసుకున్నాను. కిస్మిస్, కాజు, బాదం, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఆ సీక్రెట్ టిప్ ఏందో చూపించేస్తాను. ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం.
ఇప్పుడు ఆ సీక్రెట్ టిప్ ఏందో చూసేయండి. ఇక్కడ చూడండి, నేను ఒక కప్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. మనము టీ కప్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ టీ కప్ అంతా నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఇది కరిగించి కాదండి, అలానే నెయ్యి వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు అలా వదిలేయాలి. మంట కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూస్తున్నాను ఈ స్వీట్ ఎంత టేస్టీగా కమ్మగా మారుతుందంటే, ఇలా నెయ్యి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి, సూపర్ యమ్మీగా కమ్మగా మారుతుంది మనకు స్వీట్ అనేది. మన అమ్మలు చేస్తూ ఉండే కదా, అలా అదే సేమ్ రుచితోని ఇది మనకు రెడీ అవుతుంది. చూసారా, ఇలా నెయ్యి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెయ్యి మొత్తం ఈ స్వీట్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఈజీగా సింపుల్గా టేస్టీగా పాశం రెసిపీ అనేది రెడీ అయిపోయింది. తెలంగాణ స్టైల్లో సూపర్గా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ కూడా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.